చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏమిటి? ఈరోజు శీర్షిక చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందరికీ తెలిసిన విషయమైనా మరొకసారి సంక్షిప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి అందరికీ ఒక గమనిక. ఈ వీడియోలో తెలిపినటువంటి సమాచారం నా వ్యక్తిగత వివరణ కాదు. ఇంతకు పూర్వమే పెద్దలు, పండితులు అనేక మంది అంగీకరించిన విషయాన్ని ఈ వీడియోలో ప్రస్తావిస్తున్నాను. సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక వీడియో నిజంగా చాలా ఇన్ఫర్మేషన్గా ఉండబోతుందండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి నా అభ్యర్థన, ఒక లైక్ చేయగలరు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా సందేహాలున్నా, మీ అమూల్యమైన అభిప్రాయాలైనా, సూచనలైనా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా సందేహాలున్నా, మీ అమూల్యమైన అభిప్రాయాలైనా, సూచనలైనా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, స్వధర్మం అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూడడం అయితే జరిగింది. ఆ వీడియోలో చాతుర్వర్ణము గురించి చాలా గొప్పగా ఒక వీడియోని చూస్తున్నాను. దాంట్లో చూసేటప్పుడు శూద్రుల గురించి చాలా గొప్పగా మాట్లాడి, శూద్రులు చాలా గొప్ప వాళ్ళని చెప్పి వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియోలో చేస్తూ మీకేమైనా సందేహాలు ఉంటే, ప్రశ్నలుంటే మీరు అడగండి అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కేవలం స్వధర్మం యూట్యూబ్ ఛానల్కు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే శూద్రుల గురించి చాలా గొప్పగా మాట్లాడినారు. అయితే నేను కొన్ని గ్రంథాలను చదివేటప్పుడు దాంట్లో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. 2 ప్రశ్నలు, వాటిలో నుంచి 2 ప్రశ్నలు ఈరోజైతే నేను అడగడం జరుగుతుంది. దీనికి స్వధర్మం యూట్యూబ్ ఛానల్లో సమాధానం చెప్తారు అని నేను ఆశించి అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని ఏదో నేను వ్యక్తిగతంగా దూషించాలనేది నా ఒక ఉద్దేశం కాదు. మీరు చూపించినటువంటి మనుస్మృతిలో నుంచి, మళ్ళీ మహాభారతంలో నుంచి 2 విషయాల్ని, శూద్రుల గురించి రాయబడి ఉన్నటువంటి 2 ముఖ్యమైన విషయాల గురించి నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సరిగా సమాధానం చెప్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ఫస్ట్ గా చూసేటప్పుడు మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయము 5-6 శ్లోకాలు. శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, శూద్రున ఇంట భుజించిన వాడు భూమి మీద ఉన్న సమస్త మలాన్ని, మనుష్యుల మలాన్ని త్రాగినట్టే, తిన్నట్టే. తర్వాత చూస్తే శ్లోకము దాని యొక్క తాత్పర్యము, శూద్రుడి అన్నం తిన్నవాడు పృథివీ మలాన్ని తిన్నట్లే. శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథివీ మలాన్ని తిన్నట్లే. అంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, శూద్రుని ఇంట అన్నం తింటే పృథివీ మలాన్ని తిన్నట్ట. మీరు దీనికి సమాధానం చెప్పాలా? రెండవ ఒక ప్రశ్న చూడండి, మనుస్మృతి 8వ అధ్యాయము పేజీ నంబర్ 286 శ్లోకము దాని యొక్క తాత్పర్యము, ఎవరి రాజ్యం శూద్రుల చేత నిండిపోయి ఉంటుందో, దేవుడు లేడని వాదించే నాస్తికులతో పరివేష్టితమై ఉంటుందో, ద్విజులు లేకుండా శోభాహీనంగా ఉంటుందో, ఆ రాజు రాజ్యమంతా క్షామం చేత, రోగాల చేత కొట్టుమిట్టాడుతూ త్వరలోనే నశిస్తుంది. అంటే చూడండి, ఇక్కడ శూద్రులు ఎక్కడైతే నిండిపోయి ఉంటారో, ఏ రాజ్యంలో అయితే నిండిపోయి ఉంటారో, ఆ రాజు, ఆ రాజ్యమంతా క్షామం చేత, రోగాల చేత కొట్టుమిట్టాడుతూ త్వరలోనే నశిస్తుంది అనేసి మనుస్మృతిలో రాసుకొని ఉండరు. అంటే శూద్రులు ఎక్కడుంటే ఆ దేశము, ఆ రాజ్యము, ఆ రాజు అందరూ నాశనం అవుతారా? చూడండి, ఈరోజు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగినాను. మీరు వాటికి సమాధానం చెప్తారు అనేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మహాభారతంలో శూద్రుడి ఇంటిలో అన్నం కానీ తింటే మలాన్ని, అంటే మూత్రాన్ని త్రాగినట్ట, మలాన్ని తిన్నట్ట? మీరే చెప్పాలా. రెండవ క్వశ్చను, శూద్రుడు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాడో, ఎక్కడైతే నిండిపోయి ఉంటారో ఆ దేశము, ఆ రాజ్యమంతా క్షామం చేత, రోగాల చేత కొట్టుమిట్టాడుతూ త్వరలోనే నశిస్తుందా? దీనికి మీరు సమాధానం చెప్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీది ఏమైనా కానీ ప్రశ్నలు ఉంటే
మీరు అడుగుతారని కమెంట్ ద్వారా మీరు నాకు తెలపండి. మేము కానీ దాన్ని ఈ స్వధర్మం యూట్యూబ్ ఛానల్కి అందించే ఒక ప్రయత్నాన్ని చేస్తాము. మనకందరికీ సమాధానాన్ని స్వధర్మం యూట్యూబ్ ఛానల్లో అందిస్తారు అనేసి నేను ఆశిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక. ఆమేన్.